అందరికీ నమస్కారం. నేను మీ కొట్టె కావ్య. గత 2-3 రోజుల నుంచి మనం సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ కొన్ని పెద్ద పెద్ద టీవీ ఛానల్స్లో అయితే మనం చూస్తూ ఉంటే భగవద్గీత ఎక్కడ చూసినా సరే ఈ భగవద్గీత మీద రాజకీయం అయితే మొదలైపోయింది. దీనికి సంబంధించి కొంతమంది అనలిస్టులు అవ్వచ్చు, లేకపోతే వైసీపీ ప్రతినిధులు అయితే కావచ్చు, డైరెక్ట్గా వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు. ఏమనంటే భగవద్గీత ఇన్ని పేజీలే ఉండాలా, భగవద్గీతలో అసలు ఇన్ని శ్లోకాలే ఉండాలా, లేకపోతే దీనికి ఏదైనా ఒక నిర్దిష్టమైనటువంటి ఒక లిమిట్ పెట్టి ఇన్ని కేజీలు లేకపోతే ఇంత సైజు ఉండాలని చెప్పని ఎవరైనా చెప్పారా? మరొకరు వచ్చి మాట్లాడతారు, పాకెట్ సైజ్ భగవద్గీత ఉంది, రియల్గా ఇస్కాను లేకపోతే హరే కృష్ణ మందిర్ ఇలా వెళ్ళి అక్కడ చూసి 700 శ్లోకాలతో ఉండే అందరూ కొనుక్కునేటువంటి భగవద్గీత పెద్ద సైజు భగవద్గీత ఉంది, ఏదైనా సరే విలువ ఒకటే కదా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ క్లియర్గా నేను చెప్పదలుచుకుంది, ఈ భగవద్గీత మీద చేస్తున్న రాజకీయానికి నేను స్పందించాలనుకున్నటువంటి తీరేంటంటే, భగవద్గీత చాలామంది చెప్తున్నట్లు పాకెట్ సైజ్ అయినా లేకపోతే మనం బయట ఇస్కాను హరే కృష్ణ మందిర్ వెళ్ళి మనం కొనుక్కునే భగవద్గీత అయినా సరే దాని విలువ అదే, దానికి మనం ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఒకటే. ఎందుకంటే ఈ భారతదేశంలో ప్రజలు ఇలా బతకాలి, వ్యవస్థలు ఇలా నడవాలని చెప్పని రాజ్యాంగాన్ని ఎలాగైతే మనందరం ఫాలో అవుతున్నామో అటువంటి రాజ్యాంగం చెప్పినట్టు నడుచుకునే వ్యవస్థలు సైతం కూడా, అంటే సుప్రీంకోర్టే చూసుకుంటే నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నాను లేదా నా ఆత్మసాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను అని చెప్పని అటువంటి అత్యున్నతమైనటువంటి విలువని ఈ దేశ ప్రజలు, ఈ రాజ్యాంగం సైతం కూడా మన భగవద్గీతకి ఇచ్చాయి. ఒక మనిషి ఎటువంటి విలువలతో బతకాలి, తన కష్ట సమయంలో ఎలా నడుచుకోవాలి, సంతోషంలో ఎలా నడుచుకోవాలి, తాను పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు కూడా ఎటువంటి విధి విధానాలతో మెలగాలి అని చెప్పేదే ఈ భగవద్గీత. అదే ఈ దేశానికి కూడా మూలం. సనాతన ధర్మం అని చెప్పనంటూ వివిధ పేర్లతో మనం పిలుచుకుంటూ ఉన్నా కూడా అన్నిటికీ మూల కారణమే మన భగవద్గీత. మరి ఈ భగవద్గీతపై గత గవర్నమెంట్లో 2023లో అప్పటి పాలక మండలి టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారు ప్రజలందరికీ కూడా, అంటే 700 శ్లోకాలతో ఉన్నటువంటి భగవద్గీత అర్థం కావట్లేదు, యువత కూడా ఆ శ్లోకాలని చాలా కష్టపడి చదవాల్సి వస్తుంది, ఆ భావాలు తాత్పర్యాలు వాళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పని చాలా కష్టపడి ఒక 5 భాషల్లో 1,000,000 పుస్తకాలు, అంటే ఒక్కొక్క పుస్తకాన్ని 100 రూపాయల చొప్పున పెట్టి విక్రయించేందుకైతే రెడీ చేశారు. మరి వాటిలో ఒక 40 లక్షల పుస్తకాలు ఇప్పటికీ ఉపయోగించుకోకుండా నిరుపయోగంగా ఎక్కడో గోదాముల్లో ఉన్నాయని చెప్పనంటూ 2-3 రోజులుగా సోషల్ మీడియా కావచ్చు, ప్రధాన వార్తా ఛానల్లో కావచ్చు, అన్నింటిలో మనం చూస్తున్నాం. వీటమే చాలా మంది వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఒకసారి నాకు తెలిసినంత వరకు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను పర్టికులర్గా ఆ పుస్తకం గురించి నేను ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, భగవద్గీతకి సైజ్ అనేది ప్రామాణికం కాదు, నేను దానికి ఒప్పుకుంటాను. కానీ భగవద్గీతకి కొన్ని విలువలు ఉంటాయి. ఒక భగవద్గీతని భక్తుడు ఎలా చూస్తాడు? ఒక భగవద్గీతని నిత్యం పారాయణం చేసేటటువంటి ఎంతోమంది, కోట్లాది మంది భక్తులు మరి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మానవులందరికీ భగవద్గీత అని చెప్పని భూమన కరుణాకర్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో అప్పటి ఈవుగా ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు వీళ్ళందరూ కలిసి 100 కోట్లు ఖర్చు పెట్టయితే పాపం ఈ యువత అర్థం చేసుకోవట్లేదు, ఈ యువతకి అర్థం కావట్లేదు అని చెప్పని యువత మీద తోసేస్తూ 100 కోట్లు అయితే కరెక్ట్గా ఖర్చు పెట్టారనమాట. అసలు నిజానికి కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి ఆ తిరుమల కొండ అంటే ప్రతి ఒక్కరికి ఆనంద నిలయం. అక్కడ అణువణువున ప్రతి చోట కూడా గోవింద నామస్మరణతో చెట్టు పుట్ట అన్ని చోట్ల కూడా వెంకటేశ్వర స్వామిని చూసుకుంటాం మనం. కానీ గత పాలకులకు మాత్రం తిరుమల కొండ నిజంగా ఒక గనుల కొండలాగా, బంగారపు కొండలాగా, వీళ్ళకి డబ్బులు ఇచ్చే ఒక సంపద నిలయంగా అయితే కనిపించిందని క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే పరకామణి వ్యవహారం కావచ్చు, తిరుమల నకిలీ నెయ్యి వ్యవహారం అయితే కావచ్చు, అదేవిధంగా స్వామివారికి సంబంధించే పట్టు వస్త్రాలు, శాలువాలు, ఇట్లా ప్రతి దాంట్లో కూడా ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం, ఎంత డబ్బు మిగులుతుంది ఇలాగే చూశారు. దాంట్లో భాగమే ఇది ఒక పెద్ద కుంభకోణం అయితే తాజాగా అయితే బయటకు వచ్చింది. మరి దీని మీద విజిలెన్స్ అధికారులు దృష్టి పెట్టి 100 కోట్లు ఖర్చు పెట్టి ఇంత స్కామ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దీనిపై లెక్కలు తీర్చాలని చెప్పని ప్రస్తుత టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు అయితే మాట్లాడడం జరిగిందనమాట. ఒకసారి మనం ఈ మానవులందరికీ భగవద్గీత ఇది ఎందుకు ఇంత వివాదం అవుతుందో ఈ వీడియోలో చూద్దాం. మానవులందరికీ భగవద్గీత పబ్లిష్డ్ బై ధర్మారెడ్డి గారు. ఎక్కడైనా సరే మనం ఇస్కాన్ గుడికి వెళ్ళినా లేకపోతే హరే కృష్ణ మందిర్కి వెళ్ళినా భగవద్గీతను మనం కొనుక్కునేటప్పుడు ఆ భగవద్గీత ఎక్కడ ప్రచురించినా సరే ఇలా వ్యక్తులు తమ సొంత పేర్లను ఎక్కడ వేసుకోరు. అది దైవ కార్యక్రమం. దీనికి సంబంధించి ఒక పాలక మండలి ఉంది కదా, ఎంత ఈవోలైనా ఎంత టీటీడీ చైర్మన్లు అయినా సరే మీరు వెళ్ళిపోయిన తర్వాత మరో ప్రభుత్వం వస్తుంది, మరొక కొత్త పాలక మండలి ఏర్పడుతుంది. మీ సొంత పేర్లను ప్రచురించుకునేంత హక్కు మీకు ఎవరిచ్చారు? ముందు మాట అంట. అసలు భగవద్గీతలో ముందు మాట అని చెప్పనంటూ వ్యక్తులు తమ యొక్క సొంత అభిప్రాయాలను ఎక్కడైనా రాయడం మనం చూసామా? అందులో మరీ ముఖ్యంగా మాట తప్పని మడమ తిప్పని మహనీయులంట. ఎవరున్నారు? ఎవరిని ఉద్దేశించి మాటలు రాశారు? రాసిన వాళ్ళు కూడా ఇక్కడ ఎవరంటే భూమన కరుణాకర్ రెడ్డి, అధ్యక్షులు తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి. ఇలా మీ సొంత డబ్బాల కోసం, ఇలా మీ సొంత ప్రేలాపనల కోసం, భజనల కోసం మీరు ఆనంద నిలయం లాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే కావచ్చు, ఇలా భగవద్గీతను కావచ్చు, మీరు పిచ్చి పిచ్చిగా రాస్తారా?
మొత్తం 700 శ్లోకాలు 18 అధ్యాయాల యొక్క భగవద్గీతని మీరు 34 పేజీల్లో తీసుకొచ్చి పెట్టి ప్రజలకు అర్థం కాదు, యువతకు అర్థం కాదు, మేము ప్రపంచం మొత్తానికి మానవులందరికీ ఇచ్చేస్తున్నాం, అర్థమయ్యేలా చెప్తున్నామంటే మీరు ఏం చెప్పారు? కర్మ సన్యాస యోగం 5వ అధ్యాయం ముఖ్యాంశాలు 1వ శ్లోకం నుంచి 6వ శ్లోకం వరకు సాంఖ్యయోగ నిష్కామ కర్మయోగాల వివరణ అంట. అరే నాయనా, ఇది ఎలాగుందంటే చిన్నప్పుడు పిల్లలు బడికెళ్ళినప్పుడు ముందు మాట తర్వాత ఉపోద్ఘాతం అని చెప్పని ఇండెక్స్ అంటాం మనం. 1వ పాఠము పలానా పేరు ఈ పేజీలో ఉంది అని చెప్పని అలాగుంది. మీరు ప్రచురించినటువంటి మీరు 100 కోట్ల రూపాయలు వెచ్చించి మరీ భగవద్గీత అనే పేరుతో ప్రచురించినటువంటి ఈ మానవాళి భగవద్గీత ఎప్పుడైనా గుడికి వెళ్ళి భగవద్గీత కొంటే క్లియర్గా భగవద్గీతతో పాటు వాళ్ళే ఉపోద్ఘాతం లాగా పలానా శ్లోకం ఇప్పుడు క్లియర్గా పలానా శ్లోకం దీనికి వివరిస్తున్నాము, పలానా శ్లోకంలో ఇది ఉంటుందని చెప్పని వాళ్ళే ఇస్తారు. అంటే అటు గుడికి వెళ్ళము, ఇటు బడికి వెళ్ళము. ముందు మాట ఏంటి, ఉపోద్ఘాతం ఏంటి, ఏది ఎలా ఉంటుందో తెలియనటువంటి మీలాంటి నేతల చేతుల్లో ఈ పరిపాలన తీసుకెళ్ళి పెడితే మీలాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు వచ్చి ప్రజలందరికీ అర్థం కావట్లేదు అని చెప్పని మీడియా ముందుకు వచ్చి నల్ల కళ్ళజ్జాలు పెట్టుకుని పిల్లలను భయపెట్టే భూతాల్లాగా వచ్చేసి మాట్లాడుతూ ఉన్నారు ఒక్కొక్కళ్ళు. మరి పాపం చాలా కష్టపడి హిందువులందరి కోసం మానవులందరికీ అని చెప్పనంటూ 100 కోట్లు ఖర్చు పెట్టి కోటి పుస్తకాలు తయారు చేశారు. ఇంతకీ ఈ భగవద్గీతని కనీసం నాటి సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొన్నారా? 4 గోళ్ల మధ్య కూర్చుని నేను బైబిల్ చదువుతానన్నారు. తప్పే కాదు. ప్రతి మనిషి తన మతానికి అనుగుణంగా పవిత్ర గ్రంథాలను చదువుకోవాలి, దాంట్లో ఉన్నటువంటి విలువల్ని పాటించాలి. క్లియర్గా బైబిల్లో ఉంటుంది కదా, మన వల్లే మన పొరుగు వారిని కూడా ప్రేమించండి అని చెప్పని. అది అసలు మీరు ఎక్కడైనా పాటించారా? నిజంగా మీరు అది పాటించి నిజంగా మీరు అది చేసినట్లయితే ఈరోజు మీ కాలంలో మీ పరిపాలన టైంలో భగవద్గీతకు కావచ్చు, వెంకటేశ్వర స్వామికి కావచ్చు, ఆ ఆనంద నిలయానికి కావచ్చు ఇంత అప్రతిష్ట పాలు అయ్యేలాగైతే ఖచ్చితంగా జరుగుండదు. మరి దీని మీద కూటమి పెద్దలైతే కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అయితే కావచ్చు. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి ఒకటే డౌట్, పైన ఉంది రాష్ట్ర స్థాయిలో ఉన్న పెద్ద నేతలంతా కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది, అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు కదా. అభివృద్ధి సంగతి సరే సార్, ఇక్కడ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతున్నామని కూడా నిన్న మనం అసెంబ్లీ సమావేశాల్లో చూస్తూ ఉన్నాం, మాట్లాడారు మన నేతలంతా. మరి బీజేపీ నేతలు ఎవరైతే పైన ఉన్నారో హిందూ మతానికి ఏదైనా ఆపదొస్తే మేము ముందుంటాము, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని చెప్పని మేము ముందు వరుసలో నిలబడతామని చెప్తున్నటువంటి బీజేపీ పెద్దలు ఎవరైతే కేంద్రంలో ఉన్నారో మరి ఇంత ఘోరాపచారం గత ప్రభుత్వంలో జరిగి ఈరోజు మా రాష్ట్రం అల్లకల్లోలం అవుతుంటే ఏ ఒక్క నేత కూడా ఎందుకు స్పందించట్లేదు? ఇది మీ రాష్ట్రం కాదనుకుంటున్నారా? ఈ రాష్ట్రమే అసలు ఈ దేశంలో లేదనుకుంటున్నారా? దయచేసి ఈ అంశాన్ని కేవలం ఒక మతానికి చెందింది అని మాత్రమే కాకుండా భారతీయులు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఖండించాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేస్తూ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.